ఇవాళ మచిలీపట్నంలో కరెంట్ లేదు. పవర్ మనమంతా సైక్లోన్ మూలంగా. సో, నా ఇంట్లో ఇన్వర్టర్ కూడా లేదు. సరే నా దగ్గర చైనా బల్బు ఇది బ్యాటరీ లాగా పనిచేసేది కాసేపు ఆ బల్బు కూడా లేదు. సో, ఇల్లంతా చీకటి. సో, కొవ్వొత్తుతో రూమ్లో వెలిగించాను. ఈ కొవ్వొత్తు కూడా ఎలా, నేను ఒక పెద్ద స్టోరీ చెప్తున్నాను. మా ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడు, నా క్లాస్మేట్ ఇంజనీరింగ్లో. వాడు ఫోన్ చేసి చెప్పి, ఒరే మొత్తం వాళ్ళు మచిలీపట్నంలో బాగా ఇది విధ్వంసంగా ఉంది, కిటికీ రెక్కలు అది మూసేయి, కొవ్వొత్తులు కూడా తీసి పెట్టుకో, పక్కన పెట్టుకో అని వాడు చెప్పాడు. లేకపోతే నాకు ఆ శ్రద్ధే ఉండేది కాదు. సో సరే కొవ్వొత్తు అల్మార్లో ఎతికి మొత్తానికి ఒక ప్యాకెట్ దొరికింది, కనపడింది, దొరకటం అంటే కాదు కనపడింది. సో ఇప్పుడు పాతదే. సో అది ఇవాళ పనికి వచ్చిందన్నమాట. సో నేను చెప్పాలని ఏంటంటే, యువతకి మీరు మంచి ఫ్రెండ్ సర్కిల్స్తో ఉన్నారనుకోండి, స్నేహితులు, వాళ్ళు మీ కష్టంలో ఎప్పుడైనా వాళ్ళు సాయం చేస్తారు. ఎట్టైనా చుట్టాలు మేనమామలును బాబాయిలు కానీ వాళ్ళు మనకి ఎట్టైనా చేయరు. వాళ్ళ దగ్గర నుంచి ఆశించమాకండి. వాళ్ళతో ఎప్పుడు గొడవలే ఉంటాయి మనకి, ఎస్పెషల్లీ మన కృష్ణా డిస్ట్రిక్ట్లో. సో అసలు అంతా ఈ రోజుల్లో మనీ అది. సో మళ్ళీ చెప్తున్నాను, యువతకి నేను చెప్పేది ఏంటంటే, మీకు మంచి ఫ్రెండ్స్ స్నేహితులు ఉండాలనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా కూడా మీకు కనీసం వాడు ఫోన్ చేస్తాడు. వాడు ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏం ఆశించడు వాడు. సో ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని కనీసం అయినా ఫోన్ అన్నా చేస్తాడు. సో ఈ కలియుగంలో, ఎందుకంటే కలియుగంలో స్మార్ట్ సాయం చేస్తే కూడా చాలా పుణ్యం అంటుంది. సో వాడి వాళ్ళు ఫోన్ చేసి పొద్దున్న సరే మొత్తానికి క్యాండిల్ ఎతికాను, కనపడింది అలమార్లో. ఇప్పుడు చాలా పాతది, కనీసం 5-6 సంవత్సరాలు పాతది అయింటుంది క్యాండిల్. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఇది, సుగంధి ఇది క్యాండిల్ అంటే. సో చూడండి, ఇప్పుడు ఈ క్యాండిల్ లేకపోతే మనకి అసలు మొత్తం చీకట. సో నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఎందుకంటే ఫోన్ ఏంటంటే వాట్సాప్ ఇవన్నీ మనం మెసేజ్ పెట్టుకుంటే సరిపోదు, కానీ జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటే వాడు కనీసం వాడు ఎక్కడైనా ఉన్నా కూడా మనకి కనీసం ఫోన్ అన్న చేసి ఎలా ఉన్నావు అని కనుక్కుంటాడు. ప్లస్ వాడు వాళ్ళ తండ్రి డాక్టర్, వాళ్ళ భార్య డాక్టర్, వాళ్ళ మేనమామలు డాక్టర్ ఫ్యామిలీ. ఈ డాక్టర్ చదవనే లేదు వీటిని. వాడు నేను మాట్లాడుతున్న తీరు బట్టి వాడు చెప్పేస్తాడు, నాకు ఇన్ఫెక్షన్ ఇచ్చిందా, లేకపోతే ఒంట్లో బాగోలేదా. ఉండే తేడా ఏంటంటే, డాక్టర్స్కి అతనికి ట్యాబ్లెట్స్ రాయలేదు. అది చెప్తాడు ఏ ట్యాబ్లెట్ వేసుకోవచ్చని. సో moral of the story, have a good friend so that he can help you when you're in bad times, కష్టకాలంలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.